నాటబడ్డాడు, వాక్యములో నాటబడ్డాడు, దేవుని ప్రేమలో స్థిరపడిపోయాడు. గొర్రెలను కాసేటప్పుడు ఏ ప్రేమ స్థిరపడినాడో, రాజు అయినప్పుడు కూడా అదే భావన, అదే భక్తి, అదే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. మరి మన బ్రతుకులు శ్రమలో వచ్చిన తర్వాత, దీవెన పొందిన తర్వాత దేవుని పక్కన పెట్టి కొత్త బ్రతుకులు, కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, కొత్తగా జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇది కాదు క్రైస్తవ్యం, ఇది కాదు క్రిస్టియన్లో కోరుకుంది. నువ్వెల్లప్పుడూ ఆయనతో ఉండి ఆయన యొక్క ఆనందిస్తావని కోరుకున్నాడు. కానీ కొన్ని రోజులు ఆయనతో నమ్మకం ఉండి తర్వాత ఆయన ఏం చేస్తుంటే, ఇల్లయ్యా నాకు జీవితానికి అవసరం నేను పొందుకున్నా కాబట్టి ఇక నీతో నాకు పని లేదు అంటారు కొంతమంది. మేము రహస్యంగా ప్రార్థన చేస్తున్నామండి, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాం. మందిరానికి వెళ్ళకపోతేనే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతేనే వాక్యం ఫోన్లో వింటున్నాం. కాదు కాదు, నువ్వు దేనిలో విన్నా దేవుని ఇల్లు నీకు కావాలి, సేవకుడు నీకు కావాలి, నడిపించే నాయకుడు కావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలరా, నీవు దేవుని యొక్క నాటబడిన వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదించబడతావు. ఆయన చెబుతున్న మాట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అతడు చేయుదంతయు సఫలమగును. ఎప్పుడు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, వాక్య ధ్యానం ఉన్నప్పుడు నువ్వేమవుతుంటే పచ్చగా ఎలా ఉంటావు, ఎప్పుడు దీవెనకరమైన వ్యక్తి కానీ. ఇక నీకు కొదువు తెలియదు, నాకు ఆశీర్వాదం లేదు అనే మాట నువ్వు చెప్పనే. ఇప్పుడు ఎందుకు నువ్వు ఆశీర్వాదం లేదు అని చెబుతున్నావు తెలుసా? నీవు ఎందుకు ఆ మాట చెబుతున్నావంటే నీలో ఫలించే తత్వం చచ్చిపోయింది కాబట్టి, వాక్యాన్ని అమరించే జీవితం చచ్చిపోయింది కాబట్టి, క్రీస్తు దగ్గర సరైన బ్రతుకు నీలో లేదు కాబట్టి. అలా వద్దు. దేవునితో హత్తుకొని దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీవు చేసే ప్రతి పని ఏమైందంటే దీవెనకరంగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. దీవెనకరంగా నువ్వే పని తప్పుకుంటావో అది సఫలం. యేసు నామములో విజయం మీకు కలుగును గాక. యేసు నామములో నీ కోరికలు ఫలించి అభివృద్ధి చెందుదురు గాక. ఆమేన్ సరిపోదు, బ్రతకాలి. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి తలలో ఉంచండి. ప్రార్థన.